వైఎల్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సదాశివనగర్ శివార్లో 44వ నంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, 2 మృతి. వేలుట్లపేట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్బుక్లు, పెన్నులు పంపిణీ. హాజరైన ఎల్లారెడ్డి సిఐ రవీందర్ నాయక్. ఎల్లారెడ్డి నీలకంఠేశ్వర ఆలయంలో చిన్నారులకు ఉచిత వైద్య శిబిరం. హాజరైన బజరంగ్ దళ్ కార్యకర్తలు. బాన్సువాడ మండలం కొయ్యగుట్టలో గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు. 120 గ్రాముల గంజాయి స్వాధీనం. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రం శివార్లోని 44వ నంబర్ జాతీయ రహదారిపై ట్రాక్టర్ను లారీ ఢీకొట్టింది. ఘటనా స్థలంలో ఒకరు మృతి చెందగా మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. గాంధారి మండలం కాటేవాడి తండాకు చెందిన కొర్ర రవీందర్ మిత్రుడు దేవిసింగ్ కలిసి ట్రాక్టర్ రిజిస్ట్రేషన్ కోసం కామారెడ్డికి వెళ్లి స్వగ్రామానికి తిరిగి వెళ్తున్నారు. సదాశివనగర్ మండల కేంద్రం శివార్లోని 44వ నంబర్ జాతీయ రహదారిపై మల్లుపేట వాగు సమీపంలోని తాజ్ ఫ్యామిలీ దాబా వద్ద ట్రాక్టర్ను వెనుక నుండి అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ అదుపు తప్పి రోడ్డు కిందికి దూసుకెళ్లడంతో డ్రైవింగ్ చేస్తున్న దేవిసింగ్ తో పాటుగా రవీందర్ రోడ్డుపై పడిపోయారు. తనకు తీవ్ర గాయాలై రవీందర్ అక్కడికక్కడ మృతి చెందారు. దేవిసింగ్ ను కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి, అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. రవీందర్ కు 3 నెలల క్రితం వివాహమైందని గ్రామస్తులు తెలిపారు. దీంతో మృతి చెందిన కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు పోలీస్ స్టేషన్ కు భారీగా తరలివచ్చారు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న గ్రామస్తుల్ని సముదాయించి న్యాయం చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్లపేట ప్రాథమిక పాఠశాలలో మంగళవారం రోజు ఎల్లారెడ్డి సిఐ రవీంద్ర నాయక్ విద్యార్థులందరికీ నోట్బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐ మాట్లాడారు. వెల్లుట్లపేట గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు చదువుతున్న 40 మంది విద్యార్థులకు సుమారు 200 నోట్ పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. విద్యార్థులందరికీ విద్య అందించాలనే సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలకు తన వంతు సహకారం అందించామన్నారు. విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త వస్తువు ఇవ్వడం వల్ల ఉత్సాహం పెరుగుతుందన్నారు. కావున ఏదో విధంగా విద్యార్థులకు చిన్న చిన్న సహాయాలు చేయడం చాలా మంచి విషయమన్నారు. ఈ దేశంలో ఉన్నత శిఖరాలకు వెళ్లిన మహానుభావులందరూ ప్రభుత్వ విద్యను అభ్యసించిన వారే అన్నారు. తాను కూడా నిజాం సాగర్లోని నవోదయ విద్యాలయంలో చదివారన్నారు. ఈ పాఠశాలకు నోట్బుక్లు అందజేసినందుకు సిఐ రవీంద్ర నాయక్ మరియు ఎస్ఐ మహేష్ కుమార్ కు గ్రామస్తులు శాలువాతో సన్మానం చేయడం జరిగింది. సైలెన్స్ ఉన్నది. అందరికి నోట్బుక్స్ వస్తాయి. ఓకేనా? బజరంగ్ దళ్ ఎల్లారెడ్డి శాఖ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిలోని నీలకంఠేశ్వర ఆలయంలో బజరంగ్ దళ్ సేవా సప్తాహ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. వర్షాకాల ప్రారంభంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు బజరంగ్ దళ్ నాయకులు తెలిపారు. చిన్నపిల్లలకి జలుబు, దగ్గు, అలర్జీ, జ్వరం వంటి వ్యాధులు వంటి వాటిపై జనరల్ టెస్ట్ నిర్వహించి పేషెంట్కి అవసరమైన మందులు అందించడం జరిగింది. వైద్య నిపుణుడు డాక్టర్ ఈ రమేష్ గౌడ్, పీడియాట్రిక్ డాక్టర్ సుబ్రహ్మణ్యం, సిబ్బంది వెంకటేష్, వసంత్ రాథోడ్ సహకారంతో వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఇక ముందు కూడా
ఇలాంటి సేవా కార్యక్రమాల్లో బజరంగ్ దళ్ ముందుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా తాము అడగగానే సహకరించిన స్నేహ మల్టీ స్పెషాలిటీ చిల్డ్రన్ హాస్పిటల్ యాజమాన్యం వారికి బజరంగ్ దళ్ ఎల్లారెడ్డి శాఖ వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు. నంబర్ ఉందా? ఇది 2.5, ఇది 5, ఇది 10. ఈ మధ్యలో సగం దాకా వేయాలి. మన ఎల్లారెడ్డి బజరంగ్ దళ ఆధ్వర్యంలో స్నేహ హాస్పిటల్లో వాళ్ళ సహకారంతో చిన్నపిల్లలకి సంబంధించినటువంటి దగ్గు, జలుబు, వాంతులు, విరోచనాలు, జ్వరానికి సంబంధించి అంటే వాళ్ళ బజరంగ్ దళ ఆధ్వర్యంలో ఫ్రీ క్యాంపు నిర్వహించడం జరిగింది. అందరికీ నమస్కారం. జైశ్రీరామ్. నా పేరు వినోద్ కుమార్, నెల్లూరు కామారెడ్డి జిల్లా సహ సంయోజకుడు. ఇప్పుడు నిర్వహించేటువంటి కార్యక్రమం ఏదైతుందంటే భారతదేశం మొత్తం మీదట కూడా అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాలు, అన్ని మండల కేంద్రాల్లో సేవా సప్తాహ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. సేవా సప్తాహ అంటే ఏదైనా ఒక మనం సేవా కార్యక్రమం నిర్వహించాలి. మనం నిర్వహించిన సేవా కార్యక్రమం ఏంటంటే ఇప్పుడున్నటువంటి చిన్నపిల్లలకు వర్షాకాలం వస్తుంది, కొంచెం అనారోగ్యంగా ఉంటారు కాబట్టి డాక్టర్ను మనం ప్రొవైడ్ చేసి మళ్ళీ మనకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, స్నేహ స్పెషాలిటీ అనే హాస్పిటల్ నుంచి ప్రొవైడ్ చేశారు. బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఈ స్నేహ హాస్పిటల్ సహకారంతో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. కార్యక్రమం మన బజరంగ్ దళ్ అంటే కేవలం ర్యాలీలు అవి కాకుండా సేవా కార్యక్రమాల్లో ఇదొక వైద్య శిబిర కార్యక్రమాన్ని కూడా మనం నిర్వహిస్తున్నాము. కాబట్టి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా ముందు చేసుకుంటూ పోతామని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాం. బాన్స్వాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో రాజకీయం రోజురోజుకు వేడి పుట్టించగా ఎటకేలకు అందరూ అనుకున్నట్లుగానే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కాసుల బాలరాజ్, మాజీ స్పీకర్, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇద్దరు ఒకటయ్యారు. సోమవారం పోచారం శ్రీనివాసరెడ్డి పెద్ద మనసు చేసుకుని కాసుల బాలరాజ్కు ఫోన్ చేసి ఇంటికి వస్తానని చెప్పడంతో పోచారం వంటి పెద్ద వ్యక్తి తన వద్దకు రావడం సరికాదని భావించిన కాసుల నేనే మీ ఇంటికి వచ్చి కలుస్తానని తెలిపారు. చెప్పినట్లుగానే కాసుల బాలరాజ్ నియోజకవర్గంలోని తన అనుచరులకు ఫోన్ చేసి మంగళవారం ఉదయం ఇంటి వద్దకు రప్పించుకొని అందరూ కలిసి పోచారం ఇంటి వద్దకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానం చేశారు. దాదాపు 20 సంవత్సరాల తర్వాత గురు శిష్యులిద్దరు కలవడంతో అక్కడున్న నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ఒకరినొకరు పరస్పరం పలకరించుకొని అలైపాలై చేసుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడారు. అందరం కలిసి పనిచేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తామని తెలిపారు. మంత్రి పదవి కోసం పార్టీలో చేరలేదని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే వచ్చారని పేర్కొన్నారు. 2011 వరకు మేమిద్దరం టీడీపీలో కలిసి పనిచేశామని గుర్తు చేశారు. నలభై 7 సంవత్సరాల క్రితం నా రాజకీయ అడుగులు ఆనాడు కాంగ్రెస్ పార్టీతోనే ప్రారంభించబడ్డాయి. ఆ క్రమంలోనే ఈరోజు తిరిగి ముగింపు అడుగులు కూడా కాంగ్రెస్తో ఉండాలని మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి యొక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువ కప్పుకున్నటువంటి శుభ సందర్భంలో 7 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసి బాన్స్వాడలో కాంగ్రెస్ పార్టీని కాపాడుతూ బుధస్కంధాలపైన వేసుకొని పనిచేస్తున్నటువంటి కాబోయే రాష్ట్ర ఆగ్రోసుల చైర్మన్ సోదరులు కాసుల బాలరాజు గారికి మొదటిసారి వచ్చిన సందర్భంలో ఆహ్వాన వర్గంతులకు నా తరపున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను. ఆ విభేదాలు లేకుండా మీకు పూర్తి నమ్మకం ఇస్తున్నాను. నా తరపున బాలరాజు గారి సూచన మేరకు, బాలరాజు గారి యొక్క ఆలోచన మేరకు, వారి సలహా మేరకు అందరినీ కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామని చెప్పేసి కూడా మరొకసారి ఇప్పుడు ఇద్దరు వేగమయ్యారు. సరే, ఇప్పుడు అంటున్నారు లోకల్, నాన్ లోకల్. ఎప్పుడైనా లోకలే ఉంటారు. బయటకైతే వచ్చిన వాళ్ళు ఎన్నోరు ఉంటారు, అద్దెకి వచ్చిన వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు. బాన్స్వాడ అభివృద్ధి చంద్రకాడికి చెందింది
ఇంకా 5 సంవత్సరాలు సంపూర్ణంగా శ్రీనివాసరెడ్డి శాసనసభ సభ్యత్వం రాజకీయ జీవితం ముఖ్య నాటికి ఇంకా బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు సాధించిందనేటువంటి ఒక సంకల్పంతో నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెట్టాను. నాకేం స్వార్థం లేదు, రేపు నాకేం ఆశ లేదు. అది కూడా చెప్పాను నేను. కాంగ్రెస్ పార్టీ రాయని కొంతమంది ఏమనుకున్నారు, శ్రీనివాసరెడ్డి గారికి మంత్రి పదవి కోసం వచ్చిందనుకున్నారు. నో, నేను మంత్రి పదవి కోసం రాలేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులకు కాదని నేనెంత వాడిని అడగటం కొత్తగా వచ్చింది. నేను కాన్స్టిట్యున్సీ అభివృద్ధి ఫలాల కోసం వచ్చాను తప్పితే, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం వచ్చాను తప్పితే నేను మంత్రి పదవి రాలేదు. డెవలప్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ ఇది ఇంపార్టెంట్. బాన్స్వాడకు ఒక ఆదర్శవంతమైనటువంటి కాన్స్టిట్యున్సీగా తయారు చేస్తున్నాను. ఇంకా చేయాల్సిన అవసరం ఇంకా చేస్తాం. తప్పకుండా మనం అందరం కలిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైనటువంటి బలంతో ఉండాలి, ముందుకు పోవాలి. అవతల వాళ్ళు వనకాలే, ఆ వనకాలంటే మనం ఐకమత్యంతో పోరాడాలి, ఐకమత్యంతో పోవాలి. గుట్టు చప్పుడు కాకుండా గంజాయి దందా చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వివరాలకు వెళ్తే ఓ యువకుడు గంజాయి వ్యాపారం చేస్తున్నారన్న పక్క సమాచారం మేరకు బాన్స్వాడ మండలం కొయ్యగుట్టలో శ్రీకాంత్ అనే యువకుడిని పోలీసులు చాకచక్యంగా పట్టుకుని అతని దగ్గర నుండి 120 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని యువకుడిని అదుపులో తీసుకుని విచారించారు. గంజాయి ఎక్కడి నుండి తెచ్చావని శ్రీకాంత్ ని పోలీసులు విచారించగా బోధన్ రకాసిపేటలో ఉండే రషీద్ అతని కోడలైన నస్రీన్ అనే మహిళ దగ్గర నుండి తెచ్చారని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు శ్రీకాంత్ ఇచ్చిన సమాచారంతో రషీద్ ఇంటిపై దాడి చేసి మామ కోడలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి మహారాష్ట్ర నుండి తీసుకొచ్చినట్లు రషీద్ తెలిపారు. ఈ ముగ్గురి వద్ద మొత్తం 620 గ్రాముల గంజాయి దొరికినట్లు సిఐ మున్నూరు కృష్ణ తెలిపారు. వీరిని రిమాండ్ చేశామన్నారు. బాన్స్వాడ టౌన్ పిఎస్లో ఎన్డీపీఎస్ యాక్ట్ కేసు మీద ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనకు నమ్మదగిన సమాచారం మేరకు ఒక వ్యక్తి పిఆర్ గార్డెన్ కోయగుట్ట దగ్గర గాంజా కన్జ్యూమ్ చేస్తున్న ఇన్ఫర్మేషన్తో ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని పేరు విచారించగా శ్రీమల శ్రీకాంత్ అని బాన్స్వాడకు చెందిన వ్యక్తిగా చెప్పడం జరిగింది. అతని దగ్గర మనకు ఒక 120 గ్రాముల గాంజా దొరకడం జరిగింది. అది అతను కన్జ్యూమ్ కోసం తీసుకొచ్చానని చెప్పాడు. ఇది ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నాడనే ఇన్ఫర్మేషన్ ఆరా తీయగా అతను ఈ బోధనలోని రాకాశిపేట నుంచి తీసుకొస్తున్నట్టు చెప్పాడు. అక్కడ అమ్మే వ్యక్తి పేరు కూడా సమ్మరిన్ బేగం ఎలియాస్ సుమేరా భవన్ అని చెప్పాడు. అతను ఆమె ఇల్లు కూడా చూపిస్తాను మనకు చెప్పడంతో అతను తీసుకొని బోధన వెళ్ళడం జరిగింది. అక్కడ రాకాశిపేటలో ఆమె ఇల్లు చూపించేటప్పుడు ఇంట్లోనే ఉండడం జరిగింది. దాంట్లో ఆమెని ఉమెన్ కానిస్టేబుల్ సమక్షంలో ఆమె మా అధీనంలోకి తీసుకొని విచారించగా తను నిజంగానే అమ్ముతున్నట్టు ఒప్పుకోవడం జరిగింది. ఆమెతో పాటు వాళ్ళ మామయ్య రషీద్ కూడా ఇద్దరు కలిసి ఈ వ్యాపారం చేస్తున్నట్టు చెప్పారు. వాళ్ళు కన్జ్యూమర్స్కి అమ్మడంగా ఇంకా వాళ్ళ దగ్గర ఒక 1/2 kg గాంజా ఉండడం జరిగింది. దాన్ని కూడా తీసుకొని వెయిట్ చేసి పంచల సమక్షంలో సీజ్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళ మామయ్య రషీద్ని కూడా ఎంక్వైరీ చేయగా అతను మహారాష్ట్రలోని నైగావ్ నుంచి ఈ గాంజా తీసుకున్నట్టు చెప్పాడు. అది ఫర్దర్గా ఎవరి దగ్గర నుంచి తీసుకొస్తున్నాడు అనేది కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. కామారెడ్డి నియోజకవర్గంలోని బిక్నూరు మండల ఎంపీపీ కార్యాలయంలో ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ వైద్యాధికారులు, విద్యుత్ అధికారులతో ఎంపీపీ గాల్రెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ రైతు బంధు 10 ఎకరాల్లోపు ఉన్న వారికి, వ్యవసాయం చేస్తున్న వారికి ఇవ్వాలని రైతు బంధుపై రాష్ట్రంలోనే మొదటిసారిగా కామారెడ్డి నియోజకవర్గంలో ఏకగ్రీవ తీర్మానం చేసి 2వ మండల పరిషత్ ప్రజాప్రతినిధులకు, నాయకులకు ధన్యవాదాలన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరా లేకుండా చూడాలని, వాటిని సరఫరా చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో సైబర్ సెక్యూరిటీ వింగ్ కోసం 14 4-వీలర్ వాహనాలు, 55 2-వీలర్ వాహనాల్ని జెండా ఊపి ప్రారంభించారు.
అలాగే యాంటీ నార్కోటిక్ విభాగం కోసం 27 4-వీలర్ వాహనాలను 59 2-వీలర్ వాహనాలు ప్రారంభించారు. ఈ విధంగా ఆయన మాట్లాడుతూ సైబర్ క్రైమ్ నియంత్రణ, డ్రగ్స్, మత్తు పదార్థాల నియంత్రణను ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకుందని అన్నారు. డ్రగ్స్ పట్ల అని వాడడం పట్ల కలిగే అనర్థాల గురించి ప్రజలు అవగాహన కల్పించాల్సిన అవసరం, చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. హీరో చిరంజీవి సైతం డ్రగ్స్ పై వీడియో తీసి ప్రజలు అవగాహన కల్పించడం అభినందనీయమని అన్నారు. దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని వరుసగా 3 సార్లు ఓడించినా కూడా ఆ పార్టీకి బుద్ధి రాలేదని దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మంగళవారం పార్లమెంట్ సమావేశంలో భాగంగా ప్రధాని మాట్లాడారు. ఓడించారని 3 పర్యాయాలు ఓడించిన ఆ పార్టీకి మాత్రం బుద్ధి రాలేదని మండిపడ్డారు. 99 సీట్లు వచ్చాయని, కాంగ్రెస్ నేతలు స్వీట్లు పంచుకుంటున్నారని, ఆ పార్టీకి వచ్చింది 100కు 99 సీట్లు కాదని, 543 సీట్లలో 99 మాత్రమే వచ్చాయని ఎద్దేవా చేశారు. 13 రాష్ట్రాల్లో ఒక్క సీటు గెలవకుండా హీరోలా ఫీల్ అవుతున్నారని మండిపడ్డారు. వరుసగా ఓడిపోతున్న ఆ పార్టీకి ఏమాత్రం బుద్ధి రావడం లేదని, వారు ప్రతిపక్షానికి పరిమితం అవుతారని అన్నారు. తమపై విశ్వాసం ఉంచిన దేశ ప్రజలు వరుసగా 3వసారి గెలిపించారని, ఎన్డీఏ పక్షాన్ని దేశ ప్రజలంతా ఉన్నారని అన్నారు. లోక్సభ ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల్లో తమ అధికారం సాధించామని, క్లీన్ స్వీప్ చేశామని మోదీ చెప్పుకొచ్చారు. लगातार 3 बार कांग्रेस 100 का आंकड़ा पार नहीं कर पाई है, तो सदन में भी किसी के गले पड़ जाते हैं. ये बालक बुद्धि अपनी सीमाएं खो देती है, तो सदन के अंदर बैठ करके आंखें मारते हैं, आंखें मारते हैं. 13 राज्यों में 0 सीटें आई हैं. अरे मौसी, 13 राज्यों में 0 सीटें आई हैं, पर हीरो तो है ना. आदरणीय सभा సదాశివనగర్ మండలంలోని మార్కల్ గ్రామం శివార్లో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాలలో సమాచార హక్కు చట్టం 2005 కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి రాధిక అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఎంఏ సలీం పాల్గొని, ఈ సందర్భంగా విద్యార్థులకు సమాచార హక్కు చట్టం 2005 పైన అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ శ్వేత జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు మాట్లాడారు. మహిళా హక్కుల చట్టాల గురించి విద్యార్థులకు తెలియజేశారు. జిల్లా సలహాదారులు పి సుజిత్ కుమార్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్ట దరఖాస్తు విధానాన్ని, అప్పీల్ విధానాన్ని వివరించారు. న్యాయవాది ఈక శ్రీనివాస్ మాట్లాడుతూ బాల్య కార్మిక హక్కు చట్టం, బాల్య వివాహ నివారణకు చట్టం మొదలగు చట్టాల గురించి వివరించారు. ఇటు కార్యక్రమంలో కళాశాల ఇంగ్లీష్ సీనియర్ లెక్చరర్ బి వెంకటేశ్వరరావు, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలు నాణ్యమైన విద్యను అందించి పేదలకు మెరుగైన విద్యను అందించాలని మంగళవారం ఎంపీ దశరథ్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి విద్యార్థుల వార్షిక ఫలితాల సాధనలో విఫలమైనందుకు అధ్యాపకులతో సమావేశమై విద్యార్థులకు మెరుగైన నాణ్యమైన విద్యను బోధించి వచ్చే విద్యా సంవత్సరమైన మెరుగైన ఫలితాలను సాధించేందుకు అధ్యాపకుల సమయపాలన పాటిస్తూ కార్యాచరణ రూపొందించుకుని నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించాలని సూచించారు. అంగన్వాడీలో స్కూలు రికార్డులను పరిశీలించారు. రికార్డులు సరిగా లేవని అంగన్వాడీ టీచర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము కూడా ఒక మండల ఎంపీపీగా మరియు మా వైస్ ఎంపీపీ మరియు ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కావచ్చు, మరియు మాజీ ఎంపీటీసీ యాదగిరి గారు, జంగం లింగం గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మరియు రమేష్ గారు, గంగన్న గారు, సిబ్బంది అందరం పాల్గొని ఇవాళ డాక్టర్ గారిని సన్మానం చేయడం జరిగింది. ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు వారిని సన్మానించడము, ఎంకరేజ్ చేయడము మన ధర్మము. కాబట్టి ఇవాళ అందులో భాగంగా ఇవాళ డాక్టర్ గారిని మేము చిన్న సన్మానం చేసినాము. కాబట్టి ఇలాగే ప్రతి 3 ఏళ్లకు వచ్చే అవార్డు రావాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కాయకల్ప అవార్డు కూడా మా హాస్పిటల్కి వచ్చింది. మేము మా మండల నిధులు కావచ్చు, ప్రభుత్వ నిధులు, ఎమ్మెల్యేల నిధులతో ఇవాళ హాస్పిటల్ మంచి ప్రమాణాలతో రిపేర్లు చేయడం జరిగింది. మరియు మండలం కాకముందు ఇది నగర మండలంలో ఉన్నప్పుడు ఓపీ తక్కువ ఉంటుండే, ఇప్పుడు మండలం అయిన నుంచి
ఈ గిరిజన తాండాలు ఉన్నాయి, ఓపీఎం పెరిగింది కాబట్టి దీన్ని ఒకే డాక్టర్ ఉన్నారు. అలా కాకుండా 24 hours హాస్పిటల్లో 2 డాక్టర్లు ఉండాలని మేము మా ఎమ్మెల్యే గారికి మరియు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయిన నోకియా సంస్థ ప్రతినిధి బృందం భేటీలో పాల్గొన్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, నోకియా గ్లోబల్ హెడ్ మార్టిన్, సేల్స్ హెడ్ మ్యాన్స్ గ్లోబల్ డైరెక్టర్ వెంకట్, పద్మజ, రాజేష్, సిఎస్ రావు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సదాశివనగర్ శివార్లో 44వ నంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, 2 మృతి. వేలుట్లపేట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్బుక్లు, పెన్నులు పంపిణీ. హాజరైన ఎల్లారెడ్డి సిఐ రవీందర్ నాయక్. ఎల్లారెడ్డి నీలకంఠేశ్వర ఆలయంలో చిన్నారులకు ఉచిత వైద్య శిబిరం. హాజరైన బజరంగ్ దళ్ కార్యకర్తలు. బాన్సువాడ మండలం కొయ్యగుట్టలో గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు. 120 గ్రాముల గంజాయి స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి YLR9 న్యూస్.